మా అపార్ట్మెంట్లో వినాయకుడి పూజ ప్రతి ఒక పూటకి ఒక్కొక్కళ్ళు కూర్చుని దంపతులు కూర్చుని పూజ చేసుకుంటారు. చాలా అందరూ కమ్యూనిటీ అంతా అందరూ ఐకమత్యంగా చేసుకుంటారు. అందరివి గోత్రనామాలన్నీ చదువుతారు ప్రతి పూట రెండు పూటలు. ఈరోజైతే కథ చదివారు, మొత్తం పూజ అంతా చేశారు ఈరోజు. ఇంకా మోరియా గణపతి మొప్ప మోరియా అంటే ఏంటో వివరం తెలుసుకుందాం. మనందరం కూడా వినాయక చవితి వేడుకల్లో గణపతి మొప్ప మోరియా అని అంటాం కదా. ఆ మాటకు అసలు ఎవరికి వివరం ఏంటో తెలియదు కదా. మోరియా అనే మాటకి ఒక నినాదంగా ఎలా మారిందో, అది అర్థం ఏమిటి, దాని కథ ఏంటో చెప్పుకుందాం. ఇక్కడ 15వ శతాబ్దంలో మోరియా గోసాని అనే సాధువు ఉండేవాడంట. అతను మహారాష్ట్రలో పూణేకు 27 కిలోమీటర్లో చించువాడి అనే గ్రామంలో నివసించేవాడంట. గణపతికి పరమభక్తుడంట. గణపతిని పూజించేందుకు చించువాడి నుంచి మోర్గావ్ వరకు రోజు కాలినడకనే వెళ్ళేవాడంట. ఓ రోజు మోరియా నిద్రపోతున్న సమయంలో గణేశుడు కల్లో కనిపించి సమీపంలో ఉన్న నదిలో ఒక విగ్రహం ఉందని, తన విగ్రహం దాన్ని తీసుకొచ్చి ప్రతిష్టమని చెప్పాడంట. కలలో గణపతి చెప్పిన మాట నిజమో కాదో వెంటనే తెలుసుకోవాలని మోరియా అక్కడున్న నదికి వెళ్ళాడు. కలలో గణపతి చెప్పినట్లుగా నదిలో మోరియాకి వినాయకుడి విగ్రహం దొరికిందంట. ఈ విషయం తెలుసుకున్న స్థానికులందరూ మోరియా గోసావి ఎంత గొప్పవాడు కాకపోతే సాక్షాత్ వినాయకుడే కల్లో కనిపించి చెప్పాడని తండోపతండాలుగా వచ్చి మోరియాని చూసేందుకు వచ్చేవారంట. మోరియా గోసాని పాదాలను తాకి మోరియా అనటం మొదలెట్టారంట. అప్పటి నుంచి మోరియా గొప్ప భక్తుడు అయ్యాడు కాబట్టి నాటి నుంచి కూడా గణపతి ఉత్సవాల్లో మోరియా గోసావి పేరు గణపతి ఉత్సవాల్లో ఒక భాగం అయిపోయిందన్నమాట. ఆనాటి నుంచి కూడా గణపతి పప్ప మోరియా అనే నినాదం ఒక నిర్విరామంగా వినపడుతూనే ఉందన్నమాట. భక్తితోటి వినాయకుడి సేవలో మోరియా గోసాయి తరించిపోయాడనమాట. అందుకే నదిలో నిమజ్జనం చేసే ముందు కూడా గణపతి మొప్ప మోరియా అని అంటే అసలు పోడ్చవర్సి లౌకర్య అని మరాఠీలో నివేదిస్తారంట. వాళ్ళు అలా నినదిస్తారంట. ఎందుకంటే గణపతి ప్రతిమ మోరియాకు మహారాష్ట్రలోని పూణే సమీపంలో ప్రవహించే నదిలో దొరికింది కాబట్టి దేవుడు తన కార్యం ఏదైనా భక్తుల ద్వారా నెరవేర్చుకుంటాడని అనటానికి మోరియా గోసావి జీవిత కథని ఒక నిదర్శనంగా గణపతి మొప్ప మోరియా గణపతి మొప్ప మోరియా అని చెప్పుకుంటారన్నమాట. మనం అందరం అంటాం అలా అని, ఎందుకో తెలియదు కదా. ఓం గం ఇది నేను తెలుసుకున్నాను, చెప్దామనిపించింది. ఓం గం గణపతి నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.